నమస్తే వెల్కమ్ టు BCN న్యూస్ నా పేరు మానస ముందుగా ముఖ్యాంశాలు గత పాలకుల్లో ఇంకా రౌడీజం ఆలోచనలు ఉన్నాయన్న డిప్యూటీ సీఎం పవన్ సామాన్యులను భయపడితే సహించేది లేదని హెచ్చరిక దమ్ముంటే బ్రాహ్మణ సంక్షేమంపై చర్చకు రావాలి వైసీపీ నేతలకు టీడీపీ రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చి రాంప్రసాద్ సవాల్ చంద్రబాబు పదే పదే దళిత సమాజాన్ని అవమానిస్తున్నారన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఆయన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని వెల్లడి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు వైసీపీ నేతల తాటాకు చప్పుళ్లకు బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు అందరినీ ఇలా భయభ్రాంతులకు గురి చేయడం వల్లే గత ఎన్నికల్లో ఆ పార్టీ 11 సీటుకు మాత్రమే పరిమితమైందని ఎద్దేవా చేశారు. కుత్తకలు కోస్తాం మళ్లీ అధికారంలోకి వస్తామనే భావనలో ఉన్నారని వారెలా అధికారంలోకి వస్తారో తాము చూస్తామని పవన్ సవాల్ చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో 1290 కోట్ల విలువైన జలజీవన్ మిషన్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ 4 దశాబ్దాల కిందటే ఈ సమస్యను గుర్తించిన తాను మొదటి ప్రాధాన్యంగా ప్రకాశం పశ్చిమ ప్రాంతానికి జలజీవన్ మిషన్ నిధులు భారీ ఎత్తున వెచ్చించినట్లు తెలియజేశారు. జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో 10 లక్షల మందికి త్రాగునీరుని అందించామని తెలియజేశారు. ఈ పథకాన్ని ఏడాదిన్నరలోపు పూర్తి చేస్తామని చెప్పారు. ఈ రోజు నేను వచ్చిన సందర్భం జేజేఎం కావచ్చు, కానీ ఇక్కడున్న యువతలో ఉన్న వేదన, కోపం, బాధ, ఆంధ్రప్రదేశ్లోనే మా ప్రకాశం జిల్లా ఇంత నిర్లక్ష్యానికి ఎందుకు గురి కాబడింది, దశాబ్దాలుగా ఉన్న వెలుగొండ ప్రాజెక్టు ఎందుకు చేయలేకపోయారు, పరిశ్రమలు పక్కన పెట్టండి, ఇంత ఉపాధి అవకాశాలు మాకు ఎందుకు కల్పించలేకపోయారు, ఊళ్ళకి ఊళ్ళు ఖాళీ అయిపోతూ ఉన్నాయి, వలసలకి మేము వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. ఇలాంటి నేపథ్యంలో మీ ఆవేదన, మీ కష్టం, మీ బాధ బాగా అర్థం చేసుకున్నవాడిని. అందుకని నాకు ఆ కష్టం అప్పటి నుంచి ఇప్పుడు దాకా నా గుండెలో ఉండిపోయింది. మొట్టమొదటిగా జేజేఎం ఈ మల్టీ విలేజ్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వాలి అంటే నా ప్రయారిటీ ముందు మన ప్రకాశం జిల్లాకు కావాలి అని ప్రయారిటీ పెట్టాను. గత ప్రభుత్వం మీకు ఏం చేసింది, ఎలా ప్రవర్తించారు మీ అందరికీ తెలుసు. మన జిల్లాకు సంబంధించి వెలిగొండ ప్రాజెక్టుకి ఒక 4,000 కోట్ల రూపాయలు కావాలి. దాంట్లో మేజరు ఎవరైతే భూపరిహారానికి కావాలి. రాష్ట్రం మీద లక్షల కోట్ల అప్పులు తీసుకున్నారు, కానీ మనకు ఒక వెలిగొండ ప్రాజెక్ట్ తేలేకపోయారు. అలాగే గత ప్రభుత్వం జలజీవన్ మిషన్ అనేది దాహం తీర్చేది, గంగమ్మ తల్లి మనకి దాహం తీర్చేది, మన పంట పొలాలకి జీవం పోసేది, పంట పండించి మన ఒంట్లో సత్తువు నింపేది. అలాంటి గంగా సమానమైన నదీ జలాలు ఉండాలి. జలజీవన్ మనకి జలజేయం అనేది ప్రధానమంత్రి గారు చాలా గుండెల్లోకి ఎత్తుకొని భుజాల మీదకి ఎత్తుకున్న స్కీమ్ ఇది. అలాంటి స్కీమ్కి ఈ రోజున మాట్లాడితే గత పాలకులు మళ్ళీ రౌడిజం చేయడానికో, గుండాగర్దీ చేయడానికో, మళ్ళీ గుండాగర్దీ చేయడానికో, రౌడిజం చేయడానికో అలాంటి భావన మళ్ళీ ఉంది. రౌడిజానికి, గుండాగర్దీలకి బయటపడితే మన రాజకీయాలకు వస్తాం. బ్రాహ్మణులకు ఏ ప్రభుత్వం మేలు చేసిందో బహిరంగ చర్చకు వచ్చే దమ్ముందా అని టీడీపీ రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చి రాంప్రసాద్ వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 5 ఏళ్ల పాలనలో బ్రాహ్మణులకు ఉరగబెట్టిందేమీ లేకపోగా పవిత్ర దేవాలయాలపై దాడులు చేస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీశారని ఆయన తీవ్రంగా విమర్శించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఆలయాల అభివృద్ధి, బ్రాహ్మణుల సంక్షేమం
పెరుగుతుంటే చూసి ఓర్వలేక వైసీపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో దేవాలయాలపై వ్యవస్థీకృతంగా దాడులు జరిగాయని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం గతంలో వాళ్ళు చేసినటువంటి తప్పులను సరిదిద్దుకోవడానికి ఈ కూటమి ప్రభుత్వం మీద ఏ విధంగా దుష్ప్రచారాలు చేస్తుందనడానికి నిదర్శనం ఉన్నటువంటి జరుగుతున్నటువంటి వ్యవహారాలు. సమాజంలో శాంతిని, ఐక్యతని, సామరస్యాన్ని, సేవా దృక్పథాన్ని పెంపొందించేవే దేవాలయాలు. ప్రతి దేవాలయం ప్రతి ఊళ్ళో అందరినీ ఒక చోట చేర్చి సామరస్యాన్ని చెప్తూ మంచి మార్గంలో నడిపించేవే దేవాలయాలు. కానీ మన సాంప్రదాయాలకు, సంస్కృతికి అయిన దేవాలయాలను కూడా నీచ రాజకీయాలకు, కుటిల రాజకీయాలకు ఈ వైసీపీ ప్రభుత్వం గతంలో ఏ విధంగా వాడుకున్నారో ఈ కుటిల రాజకీయాలకి ఇవాళ కూడా వాళ్ళు ఆ విధంగా వాడుకుంటూ దేవాలయాలలో ఉన్నటువంటి వ్యవహారాల మీద కూడా వాళ్ళు రాళ్లు చల్లుతూ కుటిల రాజకీయాలు చేస్తున్నారు. గోవుల మృతిపై మీకు వాళ్ళు చేసినటువంటి అంతా కూడా మనం చూసాం. తిరుపతిలో జరిగింది ఒకటి, వాళ్ళు చేసిన దుష్ప్రచారం ఒకటి. శ్రీశైలంలో ప్రసాదంలో వాళ్ళంతటి వాళ్లే ప్రసాదంలో ఒక బొద్దింకని పెట్టి బొద్దింకుందని గొడవ చేయటం కూడా చూసాం. తర్వాత సీసీ కెమెరాల్లో అవన్నీ దొరికి వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. తర్వాత దుర్గమ్మ ప్రసాదంలో కూడా ఇదే విధంగా మేకులు ఉన్నాయని చెప్పి చేయటం కూడా జరిగింది. వాళ్ళు చేసినటువంటి దురాగతం ఇంకోటి మనం చూసింది ఒకటి ఉంది. తిరుపతిలో కంపార్ట్మెంట్లో వైసీపీ కాకినాడకి చెందినటువంటి ఒక కార్యకర్తని లోపలికి పంపించి ఆ లోపల వాళ్ళు చేసింది ఏంటంటే గొడవ చేసి చేయటం జరిగింది. చివరికి ఆ పిల్లాడు ఎవరయ్యా అంటే వైసీపీ నాయకుడు బొద్దిలి అచ్చారావు అని చెప్పి అని కూడా మనందరికీ తెలిసిందే. ఇలాంటి దుశ్చర్యలు చేస్తున్నారు. వీళ్ళు ఎంత దురాగతాలు చేస్తున్నారంటే దుర్గమ్మ చెంత దుర్మార్గాలు చేస్తారు, అప్పన్న వద్ద అరాచకాలు చేస్తారు, మల్లన్న వద్ద మూర్ఖత్వ పనులు కూడా చేస్తారు, గోమాతలపై మృతిపై కూడా ఘోరాలు చేస్తారు, కాలికేయులుగా మారారు. మీరు చేస్తున్న పాపాలు పాములుగా మారతాయి, మిమ్మల్ని వదిలిపెట్టవు. ఈనాటి కర్మ ఈనాడే అనుభవించాలి, ఈరోజు చేసిన కర్మ మరునాడు అనుభవించాలి, ఈనాటి కర్మ ఈనాడే అనుభవిస్తాం అనేది మన సిద్ధాంతం. వీళ్ళకి కూడా వీళ్ళు చేసిన తప్పులు కర్మ వీళ్ళ ఇక్కడే అనుభవిస్తారు. వీళ్ళకి వేరే ఇది కూడా లేదు. ఆల్రెడీ వీళ్ళు చేసిన తప్పులకి ప్రజలు చాచి కొట్టినా ఇంకా బుద్ధి తెచ్చుకోవటం లేదు. ఎందుకంటే ఇవాళ దేవాలయాల మీద, గుళ్ళ మీద ఇవాళ కూటమి ప్రభుత్వం ఎంతో గట్టిగా పనిచేస్తూ అన్ని చోట్ల అన్ని ఫిక్స్ చేసుకుంటూ వస్తుంది. ఒక్కసారి వైసీపీ వాళ్ళకి మాత్రం మరొకసారి నేను తెలియజేసుకున్నా, అయ్యా ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. మీరు చేసిన తప్పులు మళ్ళా కూడా మీకు పాముల్లాగా వెంటాడతాయి. మిమ్మల్ని కూటమి ఎవరెక్కడ తప్పు చేసినా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నీకు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వదిలిపెట్టకుండా మిమ్మల్ని అంతం చూస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ, దళిత సమాజాన్ని కించపరుస్తూ అహంకారంతో పదే మాట్లాడటం సీఎం చంద్రబాబుకు అలవాటుగా మారిందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల మృతి చెందిన దళితుడు సింగయ్యకు కనీసం ఒక మనిషికి ఇచ్చే గౌరవం కూడా ఇవ్వకుండా కుక్కతో పోలుస్తూ హీనంగా మాట్లాడిన చంద్రబాబుపై రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేస్తున్నామని వెల్లడించారు. చంద్రబాబు ఉపయోగించే సంస్కారహీనమైన భాషను వైసీపీ శ్రేణులు మాట్లాడడానికి ఏమాత్రం ఇష్టపడరని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు పర్యటన అనటంతోనే చంద్రబాబుకి అర్థమైపోయింది. అది ఓ మ్యాసివ్ మాస్ వస్తారు. జగన్ అంటే పల్నాడు ప్రాంతంలో విపరీతమైన పిచ్చి ప్రేమ కలిగినటువంటి కార్యకర్తలు, నాయకులు, ప్రజలు, రైతులు, మహిళలు ఉన్న ప్రాంతం. ఎందుకు నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో. ఒక్క సంవత్సర కాలంలోనే మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళితే అక్కడికి తండోపతండాలుగా ప్రజలు వస్తున్నారు కదా, రైతులు వస్తున్నారు కదా, రైతు కూలీలు వస్తున్నారు కదా, మహిళలు ఎండైనా వానైనా ఏమాత్రం లెక్క చేయకుండా వస్తున్నారు కదా. ఇది నీ కంటికి కనపడట్లేదా? ఎందుకంత ధీరోత్తముడుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనసులో నిలిచిపోయాడో నువ్వు ఆలోచించవా చంద్రబాబు నాయుడు గారు? నువ్వు ఆలోచించపోగా నీ క్షుద్ర రాజకీయాలని రాష్ట్రం మీదకి నెట్టి అబండాలు వేయటం, వ్యక్తిత్వ హననం చేయటం, ఆయనకి గుడ్డగాల్చి ఆయన మీద వేసి ఆ మరకను మేము కడుక్కునే విధంగా మమ్మల్ని మీరు ఆ విధమైన కార్యక్రమాల్లోకి నెట్టడం,
ఇప్పుడు గుంటూరులో జరిగిన చీలి సింగయ్య గారి మరణం కూడా ఓ దురదృష్టకరమైన సంఘటనగా, ఓ పేదవాడైన దళితుడు మరణిస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ఓ అభిమానిగా ఆ ర్యాలీకి వస్తే, ఆ ర్యాలీలో ఆయన మరణిస్తే దుఃఖ సాగరంలో నా కుటుంబానికి నువ్వు ఓదార్చావా? నీకు బాధ్యత లేదా? ఈ రాష్ట్రానికి మీరు ముఖ్యమంత్రి కాదా? కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మాత్రమే మీరు ముఖ్యమంత్రి? లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారి కడుపును పుట్టిన లోకేష్ గారికి మాత్రమే మీరు ముఖ్యమంత్రి? మీ ఎమ్మెల్యేలకు మాత్రమే మీరు ముఖ్యమంత్రి? మీ ఎంపీలకు మాత్రమే మీరు ముఖ్యమంత్రి? లేకపోతే నీ అనునాయులైన గుత్తేదారులు, కాంట్రాక్టర్లు, అమరావతి నిర్మాణంలో భాగస్వాములైన నీ బినామీ కంపెనీలకు మాత్రమే మీరు ముఖ్యమంత్రి? చీలి చెంగయ్యకి నువ్వు ముఖ్యమంత్రి కాదా? మీరు ఏమంటారండి? ఆ వీడియో చూడండి. వాడు వీడని మరణించిన ఒక వ్యక్తిని, పేదవాడైతే ఎన్టీఆర్ అయితే అండి, ఎవరైతే మరణిస్తే మరణించిన వ్యక్తికి గౌరవం దక్కతాయి సమాజంలో? నీ నోట్లో నుంచి వాడు అంటావు, కుక్కపిల్ల అంటావు. ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చొని 45 ఏళ్ల అనుభవం ఉంది అని నాకు నువ్వు చెప్పుకునే నువ్వు ఇంత చవకబారు, దిగజారుడు, అప్రజాస్వామికమైన వ్యాఖ్యలని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. ఆర్కిటెక్చర్ విద్యార్థులకు కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ పర్మిషన్ ఇవ్వాలని వైసీపీ యువజన విభాగం కడప జిల్లా అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదిత్య డిమాండ్ చేశారు. గత 2 రోజులుగా విద్యార్థులతో కలిసి కళాశాల ఆవరణలో సమస్యల పరిష్కారం కోసం విద్యార్థి సంఘాలు ధర్నా నిర్వహిస్తూ మద్దతుగా నిలిచారు. అనంతరం వారు మాట్లాడుతూ 2020లో ఆర్కిటెక్చర్ కళాశాల స్థాపిస్తే ఇంతవరకు కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనుమతి ఇవ్వలేదన్నారు. ఇలాగైతే 5 ఏళ్ల పాటు కళాశాలలో చదివిన విద్యార్థులు బయటికి వస్తే వారి సర్టిఫికెట్లకు గుర్తింపు లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. కళాశాలకు సొంత భవనం లేదని, అవుట్సోర్సింగ్ స్టాఫ్ ఉన్నారని, పర్మనెంట్ ఫ్యాకల్టీ లేరని, ఇలాగైతే విద్యార్థుల జీవితాలు ఏమవుతాయని నిలదీశారు. మొట్టమొదటిసారిగా ఆర్కిటెక్ట్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీని దైవమైన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. దాదాపు 350 కోట్ల బడ్జెట్ని దీనికి కేటాయించడం కూడా జరిగింది. దీనికంటూ ఒక జీవో తీసుకొని వచ్చి 150 నెంబర్ జీవో తీసుకొని వచ్చి మన పెళ్లిమరి దగ్గర యోగవేమాన పక్కనే గంగనపల్లిలో 17/1, 17/2 సర్వే నెంబర్లో ఈ ఆర్కిటెక్ట్ యూనివర్సిటీకి స్థలం కేటాయించడం జరిగింది. కేటాయించడమే కాదు, ఈ యూనివర్సిటీ పైన రిజిస్టర్ కూడా అయిపోవడం జరిగింది. ఈ యూనివర్సిటీ ఇక్కడే ఉండాలనే ఉద్దేశంతో ఎక్కడెక్కడి నుంచో వచ్చి చదువుకునే పిల్లలు ఇక్కడికి వస్తుంటారు కాబట్టి వాళ్ళ కోసం అన్ని సౌకర్యాలు ఉండాలనే ఉద్దేశంతో ఈ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం జరిగింది. మా ఎంపీ గారు కూడా దాదాపు 250 కోట్ల నిధులు కేంద్రం నుంచి కూడా ఇది అవసరం అని చెప్పి అప్పటి కేంద్ర మంత్రి అయిన నిర్మలా సీతారామన్ గారిని, అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. 2020లో ఈ ఆర్కిటెక్ట్ యూనివర్సిటీ నెలకొల్పడం జరిగింది. దాని తర్వాత కరోనా నేపథ్యంలో ఒక 2 ఏళ్లు నత్తనడకగా పనులు చేయడం జరిగింది. దాని తర్వాత సిఓఏ పర్మిషన్ ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఆ 2 ఏళ్ల విద్యార్థులు ఇక్కడ నుంచి పోయిన వాళ్ళకి ఆ పర్మిషన్తో బయటికి పోవడం కూడా జరిగింది. ఇప్పుడు ఇక్కడ నిరసన తెలుపుతున్న విద్యార్థులకు సిఓఏ పర్మిషన్ లేనందువల్ల వీళ్ళు ఇక్కడ నిరసన తెలుపుతున్నారని తెలియడంతో మా యువజన విభాగం అలాగే ఏఎస్ఎఫ్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఇక్కడికి మేము వచ్చి ఇక్కడికి సంఘీభావం తెలపడం జరిగింది. నిజంగా 3 రోజుల నుంచి ఈ విధంగా ఆమరణ నిరాహార చేస్తుంటే విద్యార్థులు కనీసం వైస్ ఛాన్సలర్ కానీ, కనీసం కూటమి ప్రభుత్వం కానీ చీమ కుట్టినట్టు కూడా లేదు. విద్యార్థుల జీవితాలతో చెలగాటాలాడుతుంది. నిజంగా ఇది చాలా సిగ్గుచేటని చెప్పొచ్చు. ఏ విధంగా అంటే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఎన్నికైందో అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ని తీసేయడం జరిగింది. ఏ విధంగా కూటమి ప్రభుత్వం ఇలా విద్యార్థుల పైన, యూనివర్సిటీల పైన విషక్రీడ ప్రారంభించడం జరిగింది. నిజంగా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు రాజకీయాలతో ఏం సంబంధం? వాళ్ళు చదువు చెప్పేవాళ్ళు, విద్యార్థులు చదువుకొని వెళ్ళేవారు. వాళ్ళపైన కూడా ఈ పొద్దు రాజకీయం తీసుకొని వచ్చినాడు ఈ లోకేష్ బాబు గారు రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల. ఇంతవరకు యూనివర్సిటీలో ఎక్కడే కానీ దాదాపు సగం యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ని ఏర్పాటు చేయడం నిజంగా సిగ్గుచేటు. యావత్తు దేశంలో ఎక్కడా కానీ లేదు, ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జరుగుతుంది ఇట్లా. యూనివర్సిటీలో వీసీలు లేకోకుండా ఇక్కడ కూడా ఇప్పుడు ఉండే వీసీ కూడా తాత్కాలిక వీసీనే, పర్మనెంట్ వీసీ కాదు. ఈయనే కాదు, రిజిస్టర్ లేరు ఇక్కడ. అలాగనే ఇక్కడ ఫ్యాకల్టీ లేదు, లెక్చరర్స్ లేరు. మా గవర్నమెంట్లో మేము 138 మందిని ఇక్కడ రిక్రూట్మెంట్ చేసుకోమని వివిధ రకాల ప్రొఫెసర్లని, వివిధ రకాల లెక్చరర్ని, ఫ్యాకల్టీని తీసుకొని వస్తే ఆ జీవోని కూడా వీళ్ళు తీసుకుపోయి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే కాదు రాష్ట్రం అంతా తీసుకొని వచ్చిన జీవోని అంతా తీసుకొని పోయి మన కోర్టులో వేసి స్టే ఆర్డర్ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.